హాయ్ అండి, ఇది మా మిద్దె తోటలోని బచ్చలి కూర అండి. చూడండి, ఒక చిన్న మట్టి గోతంలో వచ్చింది. చాలా ఆరోగ్యంగా వచ్చిందండి. మనం ఈ బచ్చల్ని పెంచడం చాలా ఈజీ అండి. విత్తనాల ద్వారా అయినా పెంచవచ్చు, లేదా మనం బచ్చలి కూర వాడిన తర్వాత ఉన్న కొమ్మలు గుచ్చినా కానీ ఇగుర్లు వస్తుందండి. ఈ బచ్చలి ఆకు ఎప్పటికప్పుడు తెంపుకోవచ్చండి. చాలా హెల్తీగా పెరుగుతుంది. లో మెయింటెనెన్స్ అండి. దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా ఏమి రావండి. చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది, అల్లుకుంటుంది. ఈ బచ్చలి ఆకు చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఒక్క చెట్టుకే బుట్టెడు బచ్చలి ఆకు వచ్చిందండి. మనం ఈ బచ్చలి ఆకు చాలా ప్రయోజనాలు కలిగింది అని మనం చదివి ఉన్నాం కదా. ఇది ఒక పోషకమైన ఆకు కూరగాయ అండి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది అని చెప్తారు. అంతేకాకుండా మధుమేహం ఉన్న వారిలో రక్తం గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరుస్తుంది మరియు ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందండి. బచ్చలి కూర ఒక పోషకకరమైన ఆకుపచ్చ కూరగాయ. ఇది చర్మము, జుట్టు మరియు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని కూడా నేను కొన్ని వీడియోస్లో చదివి ఉన్నాను. ఏమైనా మనం ఇలా ఆర్గానిక్గా పండించుకోవటం వల్ల చాలా